పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం. నా ఛానల్ తరపున భారత రాజకీయ వ్యవస్థలో భాగంగా రాజ్యాంగ అవలోకనం మరియు పరిపాలనకు సంబంధించి భారత రాజ్యాంగ లక్షణాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. భారత రాజ్యాంగ లక్షణాలు. 5వ పాయింట్, బలమైన కేంద్రం గల సమాఖ్య వ్యవస్థ, ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్ గురించి తెలుసుకుందాం. 1935 వరకు భారత్ ఒక ఏకకేంద్ర రాజ్యం. 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా మొదటిసారిగా సమాఖ్య భావన ప్రవేశపెట్టబడింది. భారత రాజ్యాంగం సమాఖ్య విధానాన్ని అనుసరించడం జరిగింది. ఈ సమాఖ్య విధానం 1935 భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా మరియు కెనడా రాజ్యాంగం ఆధారంగా రూపొందించబడింది. అయితే భారత రాజ్యాంగంలో ఏ నిబంధనలోనూ సమాఖ్య అనే పదం కానీ ఏకకేంద్రం అనే పదం కానీ ఉపయోగించలేదు. అయితే ఆర్టికల్ 1 ప్రకారం ఇండియా అనగా భారత్ ఒక రాష్ట్రాల సముదాయము, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని పేర్కొనబడింది. ఈ నిబంధనలో 2 అర్థాలు ఇమిడి ఉన్నాయి. 1, భారత సమాఖ్య ఒప్పందం ద్వారా ఏర్పడలేదు. 2, రాష్ట్రాలకు దేశం నుంచి విడిపోయే స్వతంత్రం లేదు. భారత రాజ్యాంగంలో ఏకకేంద్ర లక్షణాలు, సమాఖ్య లక్షణాలు 2 ఉంటాయి. ఇది సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యగా వ్యవహరిస్తుంది మరియు అత్యవసర పరిస్థితుల్లో ఏకకేంద్రంగా వ్యవహరిస్తుంది. 6, ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ గురించి తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలో అమెరికన్ రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకొని ప్రాథమిక హక్కులను 3వ భాగంలో ఆర్టికల్ 12 నుంచి 35 7 ప్రాథమిక హక్కుల వరకు పొందుపరిచారు. 1, సమానత్వపు హక్కు, 2, స్వాతంత్రపు హక్కు, 3, పీడనాన్ని నిరోధించే హక్కు, 4, మత స్వాతంత్రపు హక్కు, 5, విద్యా సాంస్కృతిక హక్కు, 6, ఆస్తి హక్కు, 7, రాజ్యాంగ పరిహారపు హక్కు. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించడంతో 3వ భాగంలో కేవలం ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులు మాత్రమే ఉన్నాయి. రాజ్యాంగంలో 3వ భాగంలో ఉన్న ప్రాథమిక హక్కులతో పాటు ఇతర భాగాల్లో కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. ఇతర భాగంలో గల హక్కులను 3వ భాగం వెలుపల ఉన్నాయి. ప్రాథమిక హక్కులు అనకూడదు. వీటిని చట్టబద్ధమైన హక్కులు లేదా రాజ్యాంగబద్ధమైన హక్కులు అనవచ్చు. 7, ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశక నియమాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి తెలుసుకుందాం. వీటిని 4వ భాగంలో ఆర్టికల్ 36 నుండి 51 వరకు పొందుపరిచారు. వీటి పొందికను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక నవీన లక్షణంగా, నావెల్ ఫీచర్గా పిలిచారు. ఇవి సంక్షేమ రాజ్య భావనను, వెల్ఫేర్ స్టేట్ కలిగి ఉంటాయి. వీటిని సామ్యవాద, గాంధీయన్ మరియు ఉదారవాద మేధోపరమైన సూత్రాలు అనే 3 రకాలుగా వర్గీకరించారు. ఇవి ప్రాథమిక హక్కుల వలె న్యాయసమ్మతమైనవి కావు, అనగా కోర్టుల ద్వారా పొందలేము. ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శక సూత్రాలుగా, గైడ్లైన్స్గా పనిచేస్తాయి. నోట్: వీటి ముఖ్య ఉద్దేశం సామ్యవాద తరహా సమాజ స్థాపన. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. 8, ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్ గురించి తెలుసుకుందాం. ప్రాథమిక హక్కులపై పరిమితులుగా
ఉండటానికి ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పొందుపరిచారు. రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ప్రాథమిక విధులు లేవు. వీటిని స్వరణ్ సింగ్ కమిటీ సూచనల ఆధారంగా 10 ప్రాథమిక విధులు 42వ రాజ్యాంగ సవరణ 1976 ద్వారా పార్ట్ 4A పొందుపరచబడ్డాయి. 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ విధి చేర్చబడింది. పౌరుడు ఈ ప్రాథమిక విధులను రాజ్యం పట్ల, సమాజం పట్ల మరియు తోటి పౌరుల పట్ల నిర్వహించాలి. ప్రాథమిక విధులు న్యాయసమ్మతమైనవి కావు, కానీ ఇవి చట్టసమ్మతమైనవి. 9 ఏకీకృత స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ గురించి తెలుసుకుందాం. స్వతంత్ర ఏకీకృత న్యాయ వ్యవస్థ రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థను స్వతంత్ర ప్రతిపత్తితోనూ మరియు ఏకీకృత స్వభావంతోనూ ఏర్పాటు చేయడం జరిగింది. 1 స్వతంత్ర న్యాయ వ్యవస్థ. స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనగా ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా నిష్పాక్షికంగా తీర్పులను ఇచ్చే న్యాయ వ్యవస్థ అని అర్థం. ఈ కింది కారణాల వల్ల స్వతంత్ర న్యాయ వ్యవస్థ అవసరం అవుతుంది. అవి: పౌరుల ప్రాథమిక హక్కులు కాపాడటం, సమాఖ్యను పరిరక్షించడం, ప్రజాస్వామ్య ప్రక్రియలు నిరంతరాయంగా కొనసాగేటట్లు చూడటం, ప్రభుత్వ అంగాల మధ్య సమతౌల్యత కాపాడటం, రాజ్యాంగాన్ని సంరక్షించడం, రాజ్యాంగ ఆధిక్యతను కాపాడటం. సుప్రీంకోర్టు స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడటానికి రాజ్యాంగంలో కింది అంశాలు పొందుపరచబడ్డాయి. అవి: న్యాయమూర్తులకు పదవీ భద్రత కల్పించడం, న్యాయమూర్తుల వేతనాలు పెంచే, తగ్గించే అవకాశం లేకుండా నిర్దేశించడం, న్యాయమూర్తులు పదవీ విరమణ తర్వాత ఆదాయాన్నిచ్చే ప్రభుత్వ ఉద్యోగం చేపట్టకుండా నిషేధించడం, న్యాయమూర్తుల ప్రవర్తనపై పార్లమెంటులో చర్చించకుండా నిషేధం విధించడం, సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘించినందుకు కోర్టు ధిక్కార నేరం కింద శిక్షించే అధికారం కల్పించబడడం, కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయడం. న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తి అమెరికా నుంచి గ్రహించబడింది. 2 ఏకీకృత న్యాయ వ్యవస్థ. ఏకీకృత న్యాయ వ్యవస్థ అనగా దేశంలో ఉన్న న్యాయస్థానాలు అన్నీ క్రమానుగత శ్రేణిలో పనిచేసే విధంగా అనుసంధానం చేయడం. ఈ ఏకీకృత వ్యవస్థ బ్రిటన్ నుంచి గ్రహించబడింది. ఈ విధానంలో అత్యున్నత న్యాయస్థానంగా సుప్రీంకోర్టు ఉంటుంది. దీని ఆధీనంలో హైకోర్టు, జిల్లా కోర్టు, మున్సిఫ్ కోర్టు, ఇతర ట్రిబ్యునల్స్ పనిచేయాలి. అమెరికాలో వలె భారత్లో ద్వంద్వ న్యాయ వ్యవస్థ లేదు. ఏకీకృత న్యాయ వ్యవస్థ కేంద్ర చట్టాలను, రాష్ట్ర చట్టాలను ఉమ్మడిగా వ్యాఖ్యానించడం జరుగుతుంది. అమెరికాలో అయితే రాష్ట్ర చట్టాలను వ్యాఖ్యానించేది రాష్ట్ర స్థాయి న్యాయ వ్యవస్థ కాగా, ఫెడరల్ చట్టాలను వ్యాఖ్యానించేది కేంద్ర న్యాయ వ్యవస్థ. ఈ విధంగా అమెరికాలోని స్వతంత్ర న్యాయ వ్యవస్థను, ఇంగ్లాండ్లోని ఏకీకృత న్యాయ వ్యవస్థను సమ్మేళన పరిచి భారతదేశంలో అనుసరించడం జరుగుతుంది. స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఏకీకృత న్యాయ వ్యవస్థ. దేశం గురించి తెలుసుకుందాం. అమెరికా స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉంది, ఏకీకృత న్యాయ వ్యవస్థ లేదు. యూకే యునైటెడ్ కింగ్డమ్ స్వతంత్ర న్యాయ వ్యవస్థ లేదు, ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉంది. ఇండియా స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉంది, ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉంది. 10 న్యాయ సమీక్ష అధికారం, జ్యుడిషియల్ రివ్యూ గురించి తెలుసుకుందాం. న్యాయ సమీక్ష అధికారం రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని కాపాడడానికి అమెరికాలో వలె న్యాయ సమీక్ష అధికారమును భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. న్యాయ సమీక్ష అనే పదం రాజ్యాంగంలో ఏ నిబంధనలోనూ లేదు. న్యాయ సమీక్ష అనే భావన ఆర్టికల్ 13లో అంతర్లీనంగా ఉంది. ఆర్టికల్ 13 ప్రకారం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే ఏ చట్టాన్ని అయినా చెల్లకుండా చేసే అధికారం న్యాయస్థానాలకు ఉంది. ఇది అమెరికా నుంచి గ్రహించబడింది. న్యాయ సమీక్ష అధికారం ద్వారా సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా ఉండే
పార్లమెంటు చట్టాలను చెల్లకుండా చేయవచ్చు. అయితే అమెరికాలో వలె సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్ష అధికారం అపరిమితంగా లేదు. న్యాయ సమీక్ష ద్వారా కోర్టు ఏదైనా చట్టాన్ని చెల్లకుండా చేసినప్పుడు దాన్ని అధిగమించడానికి పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేయవచ్చు. దేశం, న్యాయ సమీక్ష, పార్లమెంటు సార్వభౌమాధికారం. అమెరికా న్యాయ సమీక్ష ఉంది, పార్లమెంటు సార్వభౌమాధికారం లేదు. యూకే న్యాయ సమీక్ష లేదు, పార్లమెంటు సార్వభౌమ అధికారం ఉంది. ఇండియా న్యాయ సమీక్ష ఉంది, పార్లమెంటు సార్వభౌమ అధికారం ఉంది. 11 ఏక పౌరసత్వం, సింగిల్ సిటిజన్షిప్ గురించి తెలుసుకుందాం. భారత రాజ్యాంగం సమాఖ్యగా ఏర్పాటు చేయబడినప్పటికీ పౌరులకు ఉన్న ఏక పౌరసత్వం విధానాన్ని బ్రిటన్ నుంచి గ్రహించబడింది. అమెరికా వంటి దేశాల్లో పౌరులకు జాతీయ పౌరసత్వంతో పాటు రాష్ట్ర పౌరసత్వం కూడా లభిస్తుంది. కనుక పౌరుడు ఒకవైపు దేశానికి విధేయుడిగా అయి ఉండాలి, మరియు మరోవైపు రాష్ట్రానికి విధేయుడై ఉండాలి. అంతేకాకుండా పౌరుడికి కేంద్ర ప్రభుత్వం కల్పించే హక్కులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే హక్కులు కూడా లభిస్తాయి. ఏక పౌరసత్వం వలన ఈ క్రింది ప్రయోజనాలు ఉన్నాయి. అవి: ప్రతి పౌరుడికి దేశవ్యాప్తంగా సంచార స్వేచ్ఛ ఉంటుంది, శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది, దేశ సమైక్యతను సమగ్రతను కాపాడవచ్చు, దేశంలో ప్రజల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించవచ్చు, దేశ ప్రజల మధ్య సాంస్కృతిక వారసత్వ భాగస్వామ్యాన్ని పెంచవచ్చు. భారతదేశంలో పౌరులకు రాష్ట్రాలతో సంబంధం లేకుండా జాతీయ పౌరసత్వం మాత్రమే కల్పించబడింది. గతంలో జమ్మూ కాశ్మీర్లో తప్ప భారతదేశంలో మరే రాష్ట్రంలోనూ ద్వంద్వ పౌరసత్వం లేదు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత దేశంలో ద్వంద్వ పౌరసత్వం ఎక్కడా లేదు. 12 అత్యవసర పరిస్థితులు, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలోని 18వ భాగంలో ఆర్టికల్ 352 నుంచి 360 ఈ పరిస్థితులను పేర్కొనడమైనది. వీటిని భారత సార్వభౌమ అధికారం, ఐక్యత, సమగ్రత, దేశ రక్షణ మరియు ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగ పరిరక్షణ సమయంలో ఈ పరిస్థితులను వినియోగిస్తారు. భారత రాజ్యాంగంలో 3 రకాల అత్యవసర పరిస్థితులు పేర్కొనబడ్డాయి. అవి: 1 జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 352, 2 రాష్ట్రపతి పాలన లేదా రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 356, 3 ఆర్థిక అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 360. 13 సార్వత్రిక వయోజన ఓటు హక్కు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ గురించి తెలుసుకుందాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంత, భాష, ఆస్తి, లింగ వివక్షతలు లేకుండా 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు వేసే హక్కును కల్పించడమైనది. రాజ్యాంగం ఆమోదించి అమల్లోకి వచ్చిన తర్వాత 21 సంవత్సరాల వయస్సును ఓటు వేసే అర్హతగా పొందుపరచడమైనది. అయితే 61వ రాజ్యాంగ సవరణ 1988 ద్వారా రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1989లో ఓటు హక్కు వయోపరిమితిని 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించింది. ఓటు హక్కు కల్పించబడడం వల్ల ప్రజాస్వామ్యం పరిరక్షించబడడం, సాధారణ ప్రజలలో ఆత్మగౌరవం పెరగడం, సమానత్వ సూత్రం మరియు అణగారిన వర్గాల యొక్క హక్కుల పరిరక్షణ సాధ్యపడును. 14 మూడంచెల ప్రభుత్వం 3 టైర్ గవర్నమెంట్ గురించి తెలుసుకుందాం. భారత రాజ్యాంగం 3 స్థాయిల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. 1 కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గౌట్ గురించి తెలుసుకుందాం. దీని గురించి 5వ భాగంలోని ఆర్టికల్ 52 నుంచి 151 వరకు వివరించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో భాగంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, అటార్నీ జనరల్, పార్లమెంటు, సుప్రీంకోర్టు మరియు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్
వంటి అంశాలు ఉంటాయి. 2 రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్. దీని గురించి రాజ్యాంగంలో 6వ భాగంలోని ఆర్టికల్ 152 నుంచి 237 వరకు పొందుపరచబడి ఉంది. దీనిలో భాగంగా గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి, అడ్వకేట్ జనరల్, రాష్ట్ర శాసనసభ, హైకోర్టు మరియు జిల్లా కోర్టులు అంతర్భాగంగా ఉంటాయి. 3 స్థానిక ప్రభుత్వం లోకల్ గవర్నమెంట్. స్థానిక ప్రభుత్వాలను 73, 74 సవరణల ద్వారా 1992లో రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. 9వ భాగంలో పంచాయతీలలో 243A నుంచి 243O వరకు, 9A భాగంలో మున్సిపాలిటీ గురించి 243P నుండి 243 వరకు పొందుపరిచారు. పంచాయతీలు నిర్వహించవలసిన 29 విధులను 11వ షెడ్యూల్లో, మున్సిపాలిటీలు నిర్వహించాల్సిన 18 విధులను 12వ షెడ్యూల్లో పొందుపరిచారు. 73, 74 సవరణలు అమలులోకి రావడం వల్ల స్థానిక ప్రభుత్వాలు తప్పనిసరిగా ఏర్పాటు అవడం మరియు వాటిలో ప్రజా భాగస్వామ్యం సాధించడం జరిగింది. కానీ ఈ సవరణలు అమల్లోకి వచ్చి 28 సంవత్సరాలు అయినా వీటికి అధికారాలు బదిలీ చేసే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వాలు చేయడం లేదు. 15 స్వతంత్ర వ్యవస్థలు ఇండిపెండెంట్ బాడీస్ గురించి తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలో శాసన, కార్యనిర్వాహక శాఖలతో పాటు కొన్ని స్వతంత్ర వ్యవస్థలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ఇవి కార్యనిర్వాహక శాఖ ప్రభావం లేకుండా స్వతంత్రంగా పనిచేస్తాయి. వీటిలో ముఖ్యమైనవి: 1 ఎన్నికల సంఘం ఆర్టికల్ 324 ప్రకారం. ఇది నిష్పాక్షికంగా పార్లమెంటు, అసెంబ్లీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్య రక్షణకర్తగా వ్యవహరిస్తుంది. 2 యూపీఎస్సి లేదా ఎస్పీఎస్సి ఆర్టికల్ 315 ప్రకారం. ఇది నిష్పాక్షికంగా ప్రభుత్వోద్యోగుల భర్తీని చేపట్టి దేశంలో ప్రతిభను కాపాడడం జరుగుతుంది. 3 కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆర్టికల్ 148 ప్రకారం. ఈ అధికారి పార్లమెంటు ప్రతినిధిగా వ్యవహరిస్తూ పార్లమెంటు తరపున ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలను ఆడిటింగ్ చేసి ప్రజాద్రవ్య సంరక్షకుడిగా, ప్రొటెక్టర్ ఆఫ్ పబ్లిక్ పర్స్ గా పనిచేస్తాడు. ఈ స్వతంత్ర సంస్థలు భారత ప్రజాస్వామ్యమును సమర్థవంతంగా నిర్వహించడంలో మూలస్తంభాల వంటివి. వ్యవస్థ, నిబంధన ప్రాధాన్యత. కాగ్ నిబంధన 148 నుంచి 151 వరకు. ప్రాధాన్యత ప్రజాధన సంరక్షణ. యూపీఎస్సి నిబంధన 315 నుంచి 323 వరకు. ప్రాధాన్యత ప్రతిభ సంరక్షణ. ఎన్నికల సంఘం నిబంధన 324 నుంచి 329 వరకు. ప్రాధాన్యత ప్రజాస్వామ్య సంరక్షణ. ఆర్థిక సంఘం నిబంధన 280. ప్రాధాన్యత సమాఖ్య విత్త పంపిణీ. నోట్: సామ్యవాదం, లౌకికత్వం వంటి భారత రాజ్యాంగ లక్షణాలను ప్రవేశికలో వివరంగా పొందుపరచడమైనది. రాజ్యాంగంపై విమర్శ, క్రిటిసిజం ఓవర్ కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకుందాం. 1 భారత రాజ్యాంగం అరువు మూట, ఏ బారోడ్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగాన్ని డ్రాఫ్టింగ్ కమిటీ సుమారు 60 రాజ్యాంగాలను పరిశీలించి భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించినది. కావున సర్ ఐవర్ జెన్నింగ్స్ భారత రాజ్యాంగాన్ని అరువు మూట, బ్యాగ్ ఆఫ్ బారోయింగ్స్ అని, గ్రాన్విల్ ఆస్టిన్ అందమైన అతుకుల బొంత అని అన్నారు. అయితే దీనిపై స్పందిస్తూ అంబేద్కర్ అన్న మాట, ప్రపంచ రాజ్యాంగాలన్నింటినీ సగర్వంగా కొల్లగొట్టి భారత రాజ్యాంగం రూపొందించారు అని పేర్కొనడానికి నేను గర్విస్తున్నాను. 2 భారత ప్రభుత్వ చట్టం 1935 యొక్క నకలు, ఏ కార్బన్ కాపీ ఆఫ్ ద 1935 యాక్ట్. 70% పైగా అంశాలు
సుమారు 247. 1935 చట్టం నుండి తీసుకోవడమైనది. కావున భారత రాజ్యాంగాన్ని 1935 చట్టం యొక్క నకలు ఫోటో కాపీ అని, 1935 చట్టం యొక్క సవరణ వర్షన్ అమెండెడ్ వెర్షన్ ఆఫ్ 1935 యాక్ట్ అని విమర్శించారు. ఐవర్ జెన్నింగ్స్ అనే రాజ్యాంగ నిపుణుడు 1935 చట్టం నుండి ప్రత్యక్షంగా చాలా అంశాలను కాపీ చేశారని అన్నారు. అదేవిధంగా పిఆర్ దేశ్ముఖ్ రాజ్యాంగం అంతా 1935 చట్టం నుండి తీసుకున్నదే, అయితే ఒక వయోజన ఓటు హక్కును మాత్రమే కొత్తగా కలిపారు అని విమర్శించారు. 3. భారతీయత లేనిది, అన్ ఇండియన్ ఆర్ యాంటీ ఇండియన్. రాజ్యాంగంలో భారత రాజకీయ సాంప్రదాయం స్ఫూర్తి కనబడట్లేదని విమర్శించారు. కె హనుమంతయ్య రాజ్యాంగ పరిషత్ సభ్యుడు ప్రకారం మనకు వీణా లేదా సితార్ యొక్క సంగీతం కావాలి, కానీ ఇంగ్లీష్ బ్యాండ్ యొక్క సంగీతం దక్కింది అన్నాడు. 4. గాంధీయేతర రాజ్యాంగం, ఎన్ అన్గాంధియన్ కాన్స్టిట్యూషన్. జాతిపిత అయిన మహాత్మా గాంధీ యొక్క తత్వము మరియు ఆశయాలు ఏవి రాజ్యాంగంలో కనబడలేదని, కేవలం పంచాయతీరాజ్ వ్యవస్థ మాత్రమే ఉన్నదని విమర్శ ఉన్నది. 5. రాజ్యాంగం ఐరావతం, ఎలిఫెంటైన్ సైజ్. భారత రాజ్యాంగం సుదీర్ఘమైన మరియు తలమానికమైన రాజ్యాంగమని ఐవర్ జెన్నింగ్స్ పేర్కొనగా, ఐరావతంతో పోల్చిన వ్యక్తి హెచ్వి కామత్ కాగా, కెఎస్ హెగ్డే భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాలన్నింటిలో సర్వోన్నతమైనదని పొగిడారు. 6. న్యాయవాదుల స్వర్గం, ప్యారడైజ్ ఆఫ్ ద లాయర్స్. రాజ్యాంగంలో వాడిన పదజాలం కఠినతరంగా ఉండడం, న్యాయపరమైన భాష ఎక్కువగా వాడడం మరియు రాజ్యాంగ పరిషత్తులో అత్యధిక మంది సభ్యులు న్యాయవాదులు కావడం వల్ల భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గమని ఐవర్ జెన్నింగ్స్ పిలిచారు. 7. అలీ గార్చి. గ్రాన్విల్ ఆస్టిన్ భారత రాజ్యాంగాన్ని అలీగార్చి రూల్ ఆఫ్ ద ఫ్యూ గా అభివర్ణించాడు. కారణం, భారత రాజ్యాంగ పరిషత్తులో నెహ్రూ, పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ మరియు రాజేంద్ర ప్రసాద్ల గ్యాంగ్ ఆఫ్ 4 ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. థ్యాంక్ యూ.